హాయ్ నేను మీ వినోద్ పీవీఆర్ డబ్బింగ్ అకాడమీ. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఉజ్వల ఎప్పుడు జాయిన్ అయినా ఉజ్వల లాస్ట్ ఇయర్ డిసెంబర్లో. లాస్ట్ ఇయర్ డిసెంబర్. ఎందుకు ఇన్ని రోజులు ఈ అకాడమీలో ఉన్నావు? అండ్ అసలు మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత ఇంత దూరం జర్నీ చేయడానికి రీజన్ ఏంటి? అసలు ఈరోజు లైవ్ డబ్బింగ్ షో చేసావు ప్రముఖుల మధ్యలో. ఆ కాన్ఫిడెన్స్ అంతా కూడా నీకు ఎలా వచ్చింది? యాక్చువల్లీ నేనైతే లాస్ట్ వీడియోలో చెప్పినట్టు నాకు అసలు డబ్బింగ్ గురించి ఏమీ తెలీదు. ఐ జస్ట్ రీసెర్చ్ చేసుకుంటూ ఇట్లా గూగుల్‌లో పీవీఆర్ అకాడమీ అని చెప్పి రేటింగ్ బాగుంది. సరే ఒకసారి చూద్దాము, కలిసి వెళ్లి మాట్లాడదామని చెప్పి వచ్చి మాట్లాడాను. సార్ మాట్లాడిన విధానము, ఎక్స్‌ప్లెయిన్ చేసిన విధానము మాకు నచ్చి నేను జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత కొన్ని డేస్ మధ్యలో గ్యాప్ వచ్చాయి. బట్ తర్వాత సార్ చాలా బాగా నేర్పించారు. మాకు లైక్ ఎలాగంటే మేము మొన్న లైవ్ డబ్బింగ్ షో చేశాము. దానికి మేమంతా బాగా ప్రెజెంట్ చేశాము అని మాకు అప్రిషియేషన్ వచ్చింది. అంటే అది సార్ ఇచ్చిన కాన్ఫిడెన్స్, సార్ నేర్పించిన విధానం, ఎలా చెప్పాలి, ఎఫెక్ట్స్ ఎలా చెప్పాలి, డైలాగ్స్ ఎలా చెప్పాలి, ఏ ఎక్కడ పాజెస్ తీసుకోవాలి, ఇవన్నీ మాకు చాలా క్లారిటీగా నేర్పించారు. సో, అవన్నీ యూజ్ చేసి మేము అక్కడ లైవ్ డబ్బింగ్ షోలో ప్రెజెంట్ చేశాము. అండ్ అది మాకు చాలా యూజ్ అయింది సార్ యాక్చువల్లీ. కాబట్టి ఇప్పుడు ఉజ్వల ఏంటంటే ఇన్ని రోజులు పడ్డ కష్టానికి ఖచ్చితంగా మనం ఇండస్ట్రీలో అందరూ అడుగుతూ ఉంటారు అవకాశాలు, అవకాశాలు, అవకాశాలు. అవకాశాలు ఎవ్వరు ఇవ్వలేరని ఎవరు చెప్పలే, ఎక్కడ రాసి పెట్టలేదు. అందరూ కూడా దయచేసి మాటను అండర్‌లైన్ చేసుకోండి. అవకాశాల కంటే ముందు ఇప్పుడు ఈ అమ్మాయి ఉంది ఉజ్వల. ఒక మంచి బెస్ట్ స్టూడెంట్ ఎన్ని మార్కులు ఇస్తారు అన్నప్పుడు ఈ అమ్మాయికి మనం అబోవ్ 90 పైన మార్క్స్ ఇవ్వచ్చు. కాబట్టి వాళ్ళు అలాంటి అంటే 90 మార్క్స్ ఇచ్చామంటే ఇక్కడ మాడ్యులేషన్స్‌లో గానీ, వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్‌లో గానీ, లిప్ సింక్‌లో గానీ, క్యారెక్టరైజేషన్‌లో గానీ ఇలా పోతూ మాట్లాడుకుంటే చాలా విషయాలుంటాయి. కాబట్టి తను ఫేస్ చేయగలదు కాబట్టి వీళ్ళని మనం ఇండస్ట్రీకి అప్పగిస్తాం. అక్కడ ఇక తన టాలెంట్ ఇక్కడ నేర్చుకున్న విద్యనంతా కూడా ఆల్రెడీ మొత్తం నేర్పించేట్టాం మోస్ట్‌లీ. లైవ్ డబ్బింగ్ చేయడం అనేది ఆషామాషైన విషయం అయితే కాదు. దాన్ని సాధించారంటే చాలా గొప్పదైన విషయం. అంత కష్టపడ్డారు. కాబట్టి కష్టపడ్డ వారికి మేము ఎప్పుడైనా సరే అవకాశాలు గానీ, ఏదైనా గానీ ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాం. ఎందుకంటే 20 రోజులు వర్క్‌షాప్ చేసి ఇమ్మీడియేట్‌లీ మనం అయిపోవాలంటే కాదు కదా! ఎందుకంటే కమ్యూనికేషన్ అలవాటు చేయాలి. ఈస్ ఎ వరల్డ్ వైడ్ సబ్జెక్ట్ ఇది. ఇది పెద్ద ప్రాక్టికాలిటీ సబ్జెక్ట్ అండ్ యూనివర్సల్ సబ్జెక్ట్. మనం నేర్చుకునేది 2, 3 పాయింట్లతో కాదు ఈ సబ్జెక్ట్ ఇది. కాబట్టి కొద్దిగా టైం ఇవ్వాలి కాబట్టి, ఆ టైం ఎవరైతే ఇవ్వరో, ఆ పంక్చువాలిటీ ఎవరైతే ఉండదో, ఆ సిన్సియారిటీకి ఎవరైతే హార్డ్ వర్క్ చేయరో వాళ్ళని ఎవరు ఏం చేయలేరు. కాబట్టి తనకిప్పుడు అవకాశం కంటే ఒక కాన్ఫిడెన్స్, ఎందుకంటే అవకాశం 5, 6 ఇప్పించొచ్చు. పెద్ద ప్రాబ్లమ్ లేదు. కానీ కాన్ఫిడెన్స్ ఇవ్వడం చాలా కష్టం. టాలెంట్‌ని డెవలప్ చేయడం చాలా కష్టం. కాబట్టి ఈరోజు తను డబ్బింగ్ రంగంలో అసలు డబ్బింగ్ అంటే ఏందో తెలుసుకొని, ఈరోజు ఆ డబ్బింగ్‌లో పార్టిసిపేట్ చేసి, అది కూడా ప్రముఖుల యొక్క మన్నలను పొంది తన కాన్ఫిడెన్స్‌ని సూపర్‌గా బిల్డ్ చేసుకుంది. అంటే ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా డబ్బింగ్ రంగం అంటే ఏంటి అని 50 మార్కులు సంపాదించుకుంది. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలోకి వెళ్ళి మరొక 50 మార్కులు సంపాదించుకొని, ఈ 50 మార్కులు దాటగలిగితే సి తను ఒక సెలబ్రిటీ అయిపోతుంది. తనకు అనుకున్నది సాధన ముందుకు చేయబడుతుంది. కాబట్టి ఉజ్వల ఇక పైన నీకు ఇండస్ట్రీ కమ్యూనికేషన్‌ని ఇక పరిచయాలను చేయడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఎలా హార్డ్ వర్క్ చేశావో అక్కడ కూడా అలానే హార్డ్ వర్క్ చేస్తే ఖచ్చితంగా నువ్వు డెవలప్ అవ్వడానికి 100% ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే మీ సక్సెసే మా సక్సెస్. కాబట్టి ఈ అకాడమీకి ఒక మంచి ఆయుధం లాంటిది ఉజ్వల. కాబట్టి ఉజ్వలమైన భవిష్యత్తు ఉంది. సినిమా ఇండస్ట్రీ కూడా ఈ అమ్మాయిని యాక్సెప్టెన్స్ ఇస్తుంది. మరొకసారి నువ్వు వచ్చి సక్సెస్ రూట్‌కి వచ్చినాక ఇదే ఇంటర్వ్యూని మళ్ళీ ఇదే ఆడియన్స్‌కి ఇస్తావని కోరుకుంటూ మనసా వాచా కర్మన ఆశీర్వదిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్.